ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డలకు, ప్రత్యేకంగా కూడి వచ్చిన బిడ్డలకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా ప్రభా, దయ కలిగిన మా దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసుదేవ, నమ్మకమైన మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు. ఎందుకనగా నాయనా, గత మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు మా యొక్క పరిపాటుల్లో ఆయన క్షేమంగా ఉద్యోగాలు ముగించుకొని గృహానికి నడిపించావు, నీకు వందనాలు. మరి అదేవిధంగా మా ప్రభా, మరి మాకు నూతనమైన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తూ మా యొక్క ఆయుష్కాలను పొడిగిస్తూ నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాను. పుస్తకాలు మమ్మను, మా యొక్క పరిచర్యను, లైవ్లో పాల్పంపులు పొందిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మాలో ఏకాగ్రతను దాయిచ్చారు. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం మాకు కావలసిన వాక్యం మీరే వినిపించగలరని ఈ యొక్క కుడి కాదు నుంచి అంతం వరకు మరి మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. చటించుడి మనుష్య జాతికి సునామము, చటించుడి వర్షయసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణాసునాదము, వీణో పర్యాంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతోడి దివానాలనముతో నినడుగురు మన్నగోరు భక్తులారా నిండు మైత్రితో మానవా ప్రేమతో. చాటుదాము 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 శ్రీ యేసు నామము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించి పోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పిల్లల యొక్క విధులు, పిల్లల యొక్క విధులు మరి పరిశుద్ధ గ్రంథములో పిల్లల వారైనా తల్లిదండ్రుల వారు విషయంలో చాలా చక్కగా పౌలు గారు తెలియపరిచారు. మరి కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. మరి చిన్నపిల్లలు ఎలా ప్రవర్తించాలో, లేదా తల్లిదండ్రుల ఎదుట ఎలా నడుచుకోవాలో, మరి వారికి దేవుని ఇచ్చిన బాధ్యత ఏమై ఉన్నదో బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది, మనకు వివరిస్తూ ఉంది. వారి యొక్క ఉద్దేశాలు,
ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి, మరి చిన్న పిల్లల గురించి వారి ప్రవర్తన విషయంలో తల్లిదండ్రుల ఎదుట వారు నడిచే నడవడి ఎలా ఉండాలో, వారికి మరి దేవుడిచ్చిన బాధ్యత ఏమై ఉన్నాయో. కొందరు అంటారు, ఎందుకు పుట్టాను, ఎందుకు ఈ లోకానికి వచ్చినా నాకే తెలియదు బ్రదర్ అంటారు. మా తల్లిదండ్రులు ఎలాగన్నారో మాకే తెలియదంట. మరి పరిశుద్ధ గ్రంథములో వారికి దేవుని చింత బాధ్యతలు ఏమై ఉన్నాయో, వారి పట్ల దేవుని దృష్టి ఏమై ఉన్నదో, ఆ బిడ్డలను దేవుడు ఎలా తీర్చిదిద్దాలో, ఆ బిడ్డలు దేవుని సన్నిధిలో ఆ పిల్లల్ని ఎలా వాడుకోవాలో అన్ని ప్రణాళికతో కూడినాయి. ఏ ఒకటి హఠాత్తుగా పడలే. నీ మీద ప్రణాళిక ఉంది దేవుడికి. నీ తల్లిదండ్రులకు దేవునికి గొప్ప ప్రణాళిక. ఎందుకంటే మీరు దేవుని యొక్క పిల్లలై ఉన్నారు, మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మన ఒక్కొక్కరి మీద ఆయన ప్రణాళిక ఉంటుంది. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరుడా? అందుకే కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర ఎంతెంతో ప్రాముఖ్యం. కొంతమంది పిల్లలు చాలా భక్తిపరులై, కొంతమంది పిల్లలు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. వారు కష్టించే తల్లిదండ్రులు ఆటో రిక్షా తోలుతూ, వారు వీధుల్లో తల్లిదండ్రులు ఆ యొక్క వీధి క్లీనింగ్ చేస్తూ, సఫాయిలుగా వారు పని చేస్తూ కూడా వారి పిల్లల యొక్క ఉన్నతమైన ప్రణాళిక తల్లిదండ్రులకు ఉంటూ ఉంది. బిడ్డలను ఏదో చేయాలి, ఏదో వారిని ఉన్నతమైన దాంట్లో నిలబెట్టాలని కృషి. అబ్బా, ఎంత కృషో తల్లిదండ్రులది. మరి ఆ కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర గురించి, ఆ తల్లిదండ్రులు పడే ఆ చిన్న బిడ్డల యొక్క ప్రవర్తనలో కానీ, వారు నడిచే దాంట్లో కానీ, ప్రతి దాంట్లో వారి యొక్క పాత్ర గొప్పదై ఉంటుంది. వారి తల్లిదండ్రులు వారిని ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఎంతమంది లేరంటారు? మా తండ్రి గారు ఆటో రిక్షా తోలుతారండి, ఇంటికి కూడా సరిగా రాడండి. ఆయన ఆటోలోనే పండుకొని, ఆటోలోనే తింటూ, ఆటోలోనే రాత్రి పగలు కష్టపడుతూ మమ్మల్ని ఇంట్లోనే ఉంచి, హాస్టల్లో కూడా వేయకుండా ఇంట్లోనే ఉంచి మంచి చదువులు చదివించి ఉన్నతమైన పోస్టు ఈరోజు నేను సంపాదించుకున్నాను అంటే అది దేవుని ఉచితమే. నా తల్లిదండ్రుల పట్ల చూపిన శ్రద్ధనే కదా. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, తల్లిదండ్రులు వారి పట్ల వారు ప్రణాళిక కలిగి ఉండకపోతే ఆ పిల్లవాడు ఏమైపోతాడో, ఆ చిన్నది ఏమైపోతుందో తెలియదు. అందుకే మరి దేవుడుండి ఇచ్చిన వాళ్ళ యొక్క బాధ్యతలు తూచా తప్పక ఏమై ఉన్నాయో మనం గ్రహించాలి. పిల్లలు దేవుని నుండి కలిగిన బహుమానము, ఆ బహుమానం ఎలా ఉండాలి? ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఏమై ఉండాలంటే తల్లిదండ్రులకు విధేయత. ఎంత విధేయత కలిగి ఉంటారో అటు బిడ్డలే ఒక ఉన్నతమైన స్థానాన్ని చూస్తారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయరు. బాబు మీ డాడీ వస్తున్నాడు, మీ మమ్మ వస్తుంది అంటే ఏమాత్రం భయపడాడు. వస్తే రాని, పోతే పోని. అంటే వానిలో ఉన్న అలవాట్లు ఆ రీతిగా ఆ దుర్మార్గ స్థితిలోకి దిగజారిపోతూ ఉంటాడు. వాని ప్రవర్తనలు అలా తీసుకుని వెళ్తూ ఉంటాయి. వాని యొక్క తలంపులు, వాడు చేసే ప్రవర్తన, వాడికి ఉండే అలవాట్లను బట్టి తల్లిదండ్రులు లెక్క చేయకుండా పోతాడు. కొంతమంది ఉంటారు, పిల్లలు వస్తున్నారంటే వాళ్ళు వణికిపోతారు. మా నాన్నగారికి ఇక్కడ నేను కనబడదు కూడా, మా తల్లిగారికి ఇక్కడ నేను కనబడకూడదు కదా, వారు ఏమనుకుంటారో, ఈ స్నేహితుల మధ్యలో నేను కనబడితే వాళ్ళు ఎలా ఫీల్ అయిపోతారో
ఆ భయభక్తులు కలిగిన పిల్లలు కూడా ఉన్నారండి, లేకపోలేరని కాదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. విధేయత ఎప్పుడైతే తల్లిదండ్రుల పట్ల ఉంటాడో అటు పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. వారు ఎవరో కాదండి, ఆయన ఇచ్చిన బహుమానం కదా. ఈరోజు ఎంతోమంది బిడ్డలు లేక, గర్భఫలము లేక, అబ్బో మరి చెట్లకు పుట్లకు తిరుగుకుంటా ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ తిరుగుతూ ఉన్నారు. గొప్ప దేవుడు, మహాదేవుడు ఆ కష్టం నీకు రాకోకుండానే దేవుడు నీకు గర్భఫలంనిచ్చి ఆనందింపచేస్తున్నాడు. అంతే చాలా. ఆ గర్భఫలాన్ని ఎలా పెంచి పెద్ద చేయాలో తల్లిదండ్రులమైన మనకు బాధ్యత లేదా? ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? మరి ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండం 33వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఆదికాండము 33వ అధ్యాయము 5వ వచనం, ఏశావు కన్ను లెత్తి చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని అడిగినప్పుడు అతడు వీరు దేవుని నీ సేవనికి దయచేసిన పిల్లలని అని చెప్పాను. ఇక్కడ దేవుని యొక్క గర్భఫలము గురించి సేవకుడు మాట్లాడుతున్నాడు. ఏశావు, ఇది దేవుని చేత ఇగో ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నా అని అక్కడ మరి యాకోబు, ఏశావు వారి యొక్క గర్భఫలాల గురించి మాట్లాడుతూ దేవునికి ఇచ్చిన ఆ గర్భఫలము గురించి మరి ఆ యొక్క ఏశావు కన్నులెత్తి ఆ యొక్క గొప్ప అద్భుతమైన సంఘటనను గురించి చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. పిల్లలు దేవుని నుండి కలిగిన బహుమానం. ఆ యొక్క బహుమానాన్ని మరి ఇచ్చాడని ఒప్పుకోవడమే కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము. ఈరోజు స్వాస్థ్యం ఏమనుకుంటారు? తల్లిదండ్రులు సంపాదించింది స్వాస్థ్యం అనుకుంటారు, తాతలు ముత్తాతలు సంపాదించింది స్వాస్థ్యం అనుకుంటారు. కాదండి, పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యం. మొదట ఆయన బహుమానం, రెండవదిగా స్వాస్థ్యము, సొంతం, నాది. ఏమంటావు? నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన బహుమతి నా పిల్లలు, నా స్వాస్థ్యం. రేపు వీళ్ళదే భవిష్యత్తు. రేపటి దినాన వీళ్ళే నన్ను నడిపిస్తారు, పోషిస్తారు అని ఎవరైనా కలిస్తే వారికి ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకే 127వ కీర్తన 3వ వచనంలో మనం గమనించు ఆ మాట. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని చెరుపుకుంటావా, చెడగొట్టుకుంటావా? చెరుపుకుంటావా, చెడగొట్టుకుంటావా? అది నీ చేతుల్లో ఉంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, గర్భఫలం లేక చెప్పాను, అనేకులు ఎన్నో ప్రయాసాలు చేస్తున్నారు. వివాహం జరిగిన ఏడాదికే దేవుని ద్వారా గర్భఫలం పొందుకున్నాం. యవన కాలం పుట్టిన పిల్లలు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారుగా ఉండాలి, వారిని తయారు చేయాలి. మొదటిగా దేవుని నుండి కలిగిన బహుమానం, రెండవదిగా పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము, మూడవదిగా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల వలె, ఒలివా చెట్టుతో ఒలివా మొక్కల వలె ఎప్పుడు పచ్చదనంగా ఎదగాలనే
ఎప్పుడు పచ్చదనంగా చిగురించాలనే, ఏ కాలంలో చూసినా పచ్చదనమే ఆ ఒలీవ చెట్టు గుణం. అదే రీతిగా మన కుటుంబము ఒలీవ చెట్టుతో పోల్చి దేవుడు చూస్తున్నాడు. అదే కీర్తనలు మనం చదువుకున్న కీర్తనలు మొత్తం చదివితే ఆ 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. దేవునికి మహిమ కలుగును. ఎందుకండి పిల్లల యొక్క విధులు మనం నేర్పకపోతే, పిల్లల యొక్క క్రమశిక్షణ మనం చూపకపోతే, దేవుడిచ్చిన బహుమతి గురించి పిల్లల్ని ఏ విధంగా నడపాలో, పెంచాలో, పెద్ద చేయాలో, ఎలా పోషించాలో మనం తెలుసుకోకపోతే ఏమైపోతారో మనకి తెలియదు. భయంకరమైన పాపపు ప్రపంచంలో ఉన్నాం, అది మర్చిపోవద్దు. చేయి విడిచితిమా పేద పాప పంచం అన్నట్టుగా పాపంతో మునిగి తేలేలాగా చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు వారి చేతిలో ఏముంటుందో తెలుసా? సెల్ ఫోన్. ఈ లోకపు యొక్క మాయలన్నీ కూడా దాంట్లోనే. పాపపు ప్రపంచమే ఆ గుప్పిట్లో మునిగిపోయి ఉన్నది. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వాడుతున్నారు పరీక్షించకపోతే, పరిశోధించకపోతే నష్టమే కదా. పాపపు ప్రపంచములో చుట్టుకొని చిన్న పిడికిలిలోకి వచ్చేసింది సెల్ ఫోన్. లోకం ప్రతి పిల్లవాని చేతిలో లోకాన్ని పెట్టేస్తున్నాం మనం. అంతగా చెప్పాలంటే ప్రపంచమే వారి గుప్పిట్లో. మరి అలాంటి ప్రపంచాన్ని అప్పచెప్పిన తల్లిదండ్రులారా, మీ బాధ్యత. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆ చిన్న పిల్లలు ప్రవర్తనలోనూ తల్లిదండ్రులు ఎలా నడుస్తూ ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి చూపు ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది సొసైటీలో, తల్లిదండ్రుల ఎదుట వారి నడత ఎలా ఉన్నది, గర్వముతో కూడిన మాటలు, ఎవరిని లెక్క చేయకుండా, బా అలానా పిల్లోడయా, ఎవరిని లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. వాడు అన్నదే మాట్లాడేస్తాడు, పెద్ద చిన్న, ఏ భయము భక్తి లేదు. ఇది అనాలా అనకూడదా, అంత ఘోరపు. ఇలా కూడా కొంతమంది పిల్లలను చూసి తల్లిదండ్రులు రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళ పిల్లలట అంత ఘోరమైన పరిస్థితులు జీవిస్తున్నాడండి. అన్నీ డ్రగ్స్ అలవాటే, తాగుడు, జూదము, వ్యభిచారము. వాడుకున్న స్నేహితులన్నీ అలాగనే ఉన్నారు బ్రదర్ అని చెప్పుకుంటారు కదా. ఎంత ఘోరం. మన పరువు, మన కుటుంబం పరువు, మన కుమారుని ద్వారా, కుమార్తె ద్వారా, అయ్యో కుమార్తె అనొద్దు బ్రదర్ అనొద్దు, అమ్మాయిలు కూడా ఈరోజు డ్రగ్స్కు బానిసైపోతున్నారు. చిన్నపిల్లలకి ఏం తెలియదండి. వాళ్ళని కూడా చాక్లెట్ల ప్రభావం ద్వారా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, వారు కోరిందల్లా ఇవ్వటానికి ముందుకు వస్తున్నాం. పిల్లలు ఏది కోరితే, మారం పెడితే అది ఇవ్వటానికి ముందుకు వస్తుంది. దాంట్లో ఎంతవరకు బిడ్డలకు సరిపోతుందని ఒక్కనాడన్నా ఆలోచన చేశావా? సరే, మంచిది. మరి కుటుంబంలో వేటి ద్వారా మీ పిల్లల్ని తృప్తిపరుస్తున్నారు? ఏది మీ చేతులకు ఇచ్చి వారిని ఆనందింపచేస్తున్నారు? చాలామంది పిల్లలు మారమేస్తారు. డాడీ ఈ బైక్ ఇప్పుడు కావాలి, అమ్మ ఈ స్కూటీ కావాలి. అమ్మ వెనకాడకుండా కష్టపడి కష్టం చేసి నా పిల్లవాడు కష్టపడొద్దని బైక్ ఇప్పిస్తాను. ఆ బైక్ ఎందుకు వాడుతుండో, ఎలా వాడుతుండో ఎప్పుడైనా పరీక్షించావా? వాడు స్టంట్స్ చేస్తున్నాడు, వాడు ఫ్రెండ్స్తో ట్రిపుల్ రైడ్ తిరుగుతున్నాడు. ఆ బండి మీద ఎన్నో ఛాలెంజ్లు కట్టలేకపోతున్నావు. ఇప్పించావు, చేసే స్టంట్స్ ముగ్గురు షికారి చేయకూడదు, క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నావు. మొన్నటికి మొన్న చెన్నైలోనో మెడ్రాస్లో ఎక్కడనో ఆ బ్రిడ్జ్ మీద స్టంట్ వేస్తుండట ఒక కుర్రోళ్ళు. ఒకసారి చెప్పారు, రెండుసార్లు చెప్పారు, వినలే, ఎవరు లెక్క చేస్తలేదు.
పట్టి కొట్టి ఆ బైకులు బ్రిడ్జి మీద నుంచి కిందికి తోసేస్తారు. అర్థమవుతుందా? జనాలకు విసుకొచ్చేస్తుంది కానీ తల్లిదండ్రులు పట్టించుకుంటలేరు. జనాలు ఆ బండ్లను తుక్కులు ముక్కులు చేస్తున్నారు. తల్లిదండ్రుల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తులో మరి వాళ్ళు అడిగింది ఇవ్వటమే, వాళ్ళు అడిగింది ఇవ్వటం. అందుకే ఎలా తల్లిదండ్రుల ఎదుట నడుస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన బాధ్యతలు ఏమైనాయో, సండే స్కూల్కి వెళ్తున్నా చిన్నపిల్లవాడైతే, కాలేజ్ బీటెక్ చేస్తున్న వ్యక్తి చర్చికి వెళ్తున్నాడా, ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవుతున్నాడా, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ఆత్మీయ స్నేహితులా, లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళ, మద్యమా, సిగరెట్సా, గుట్కాల, ఏ దానికి వారు అలవాటు అయిపోయారు. మీరు పరిశోధించకపోతే పెను ప్రమాదం ఆ కుటుంబానికి ఏర్పడుతుంది. భవిష్యత్తులో వారికి పిల్లనివ్వరు. ఒక తాగుబోతుగా ముద్రిస్తారు, ఒక జూదగాడిగా ముద్రిస్తారు, ఒక వ్యభిచారిగా ముద్రిస్తారు. వారి భవిష్యత్తులో వారికి పిల్లలనివ్వరు. వాళ్ళింటికా ఆ పిల్లోడా చీకొడతారు. ఆ సొసైటీకి పనికిరాని పిల్లవానికి మా పిల్లనివ్వాలా, చీకొడతారు. ఆలోచన చేయి. వారి యొక్క విధులు ఎలా ఉన్నాయి, వారి యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి, వారి యొక్క పిల్లల యొక్క అడుగుజాడలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉంది. వారి యొక్క ఎంతో ప్రాముఖ్యమైన పిల్లలే. నీ కుటుంబానికి కాదు, సొసైటీకే కాకుండా ప్రపంచానికే కావలసిన పిల్లలు. ఎంతో ఎదుగుదల, రాజకీయంగా, కలెక్టర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, ఒక ఉన్నతమైన మన బార్డర్స్లో ఉండే జవాన్లుగా వాళ్ళను తీర్చిదిద్దాల్సిన వాళ్ళమే ఉన్నాం. ఏమైపోతుంది? జాబ్స్ సరిగా దొరకట్లేదు. ఉన్న జాబ్లను లెక్క చేయట్లేదు ఎవరి బిడ్డలు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ. ఆ ఖర్చుకు ఇంట్లో తల్లిదండ్రులు కొట్టాలి. తల్లిదండ్రుల మీద కోపము, ఆగ్రహము, ఇస్తావా సస్తావా. ఎన్ని భయంకరమైన కుటుంబాలను తల్లిదండ్రులు వేధిస్తలేరు ఎవరి బిడ్డలు. ఈరోజు ఆ పొలం అమ్మ అంటే అమ్మేయాల్సిందే. ఆ పొలం అమ్మి నాకు ఈ కారు, ఈ బైక్, ఈ వాచ్, ఈ సెల్లు కావాలంటే కావాలి. నా మన దగ్గర డబ్బులు లేవు, ఇల్లు అమ్మాయి. ఏదో చిన్నపాటి ఇది ఒక్కటే ఉండని అవసరం లేదు, కిరాయిలో ఉందా, ఉన్నా సుధా ఇల్లు అమ్మాయి. అంతమంది లేరంటారు. భయంకరమైన మూర్ఖులు. కుటుంబాన్ని పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, ఓ చెల్లెను అక్కను పట్టించుకోరు. భయంకరమైన పరిస్థితి. పిల్లల యొక్క విధులు తల్లిదండ్రులు వారికి నేర్పపోతే వారిని దేవుని యొక్క క్రమశిక్షణలో, బోధలో వారిని పెంచాలి. వారు దేవుని యొక్క క్రమశిక్షణలో వారి యొక్క పిల్లలు పెంచినట్లయితే కుమారులు వృద్ధాప్యం కిరీటం అవుతారు. వాళ్ళు తల్లిదండ్రులకు ఏమవుతారు? కిరీటంగా ఉంటారు. ఈరోజు ఎంతమంది కష్టపడి పనిచేసి సంపాదించి ఎక్కడో విదేశాల్లో పంపిస్తారు. ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు ఏడుంటారు తెలుసా? అనాథాశ్రయంలో, వృద్ధాశ్రయంలో. ఒకేడు కూడు పెట్టడానికి కష్టమయ్యి వృద్ధాశ్రయంలో, అనాథాశ్రయాల్లో తల్లిదండ్రులు ఉంచుతారు. అంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళేమో కష్టపడి పెద్దగైన తర్వాత కుమారులు వృద్ధులకు కిరీటముగా ఉంటారు. వృద్ధాప్యములో మమ్మల్ని మంచిగా ఉన్నతంగా చూసుకుంటారనే తల్లిదండ్రులు కష్టపడతారు. వారికి ఒక కిరీటముగా వాళ్ళకు కలిగిన బిడ్డల గురించి ఆలోచన చేస్తారు. ఉన్నతమైన కిరీటంగా వాళ్ళు ఏం చేస్తారు? అందరూ అనటానికి లేదండి, అందులో కొందరు చాలా చక్కగా చూసే బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు. దీంట్లో నేను ఏది ఏమైనప్పటికీ జర ముస్లిమ్స్ గురించి చెప్పగలుగుతాను.
చాలామంది పేరెంట్స్కి చాలా మట్టుకు వాళ్ళ వృద్ధాప్యంలో చక్కగా చూస్తారు. క్రిస్టియన్స్, హిందూస్ ఎంతమందిని చూసినా ఎక్కడున్నారు బ్రదర్ తల్లిదండ్రులు అంటే అనాథాశ్రమం నుంచి. నేను ఉద్యోగంకి వెళ్ళాలి, ఆమె ఉద్యోగంకి వెళ్ళాలి, పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎవరు చూస్తూ లేరు. ఈరోజు 10ల సంఖ్య ఉండే వృద్ధులు 100లకు 1000 సంఖ్యలు అయిపోయినాయి అనాథాశ్రమం. చేతులు కడిగేసుకుంటున్నారు. అని వాక్యం సెలవిస్తుంది, కుమారులు వృద్ధాపములకు కిరీటముగా ఉంటారు. ఈ యొక్క మొదటి భాగాన్ని మనం చూసుకున్నాం. తిరిగి తర్వాత దినాన తిరిగి కిందికి వెళ్దాం. మొదట కుటుంబంలో పిల్లల యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమై ఉన్నదో మనకు తెలుసు. పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు. సడన్గా ఎటైనా వెళ్ళిపోతే ఇల్లంతా ఏమైపోతుంది? అల్లరి లేకుండా పోతుంది కదా. వాళ్ళ పాత్ర చిన్నప్పటిది. ప్రతి రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చుడు గోల చిన్నప్పుడు ఉండే పాత్ర. వాడు ఎదిగి పెద్దగైనప్పుడే ప్రమాదాలకు గురి అవుతారు. ఆ చిన్నప్పుడు నడిపే స్థితే కావాలి. మొదటి అడుగు చిన్న బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా తల్లిదండ్రులు ఎదుట నడుస్తూ ఉన్నారో, వారికి దేవుని చిత్త బాధ్యతలను, వారి యొక్క పట్ల దేవుని యొక్క బాధ్యత ఏమై ఉన్నదో మనకు స్పష్టంగా బోధించండి. తల్లిదండ్రులు పిల్లలకు వారి ముందు ఉంచండి. దేవుని చిత్తము, ప్రణాళిక. పెరిగి పెద్దగైన తర్వాత వారు ప్రయోజకులు కావాలి. మీ వృద్ధాప్యంలో వారి కిరీటం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? కిరీటాలు కావాలి. ఆ మంచి అలవాట్లను. అందుకే ఎఫ్ఎస్సిలో అంటాడు కదా, తల్లిదండ్రులరా మరి కోపము లేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. ఈ కుటుంబం గురించి పౌలు గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ యొక్క చక్కటి సాయంకాల వేళలో పిల్లల యొక్క విధులను జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించి మంచి సమయాన్ని బట్టి తల్లిదండ్రుల వారు తప్పకుండా ఒక బాధ్యతగా వహిస్తారని. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదండి. చిన్నప్పటికే వారికి కావాల్సిన క్రమశిక్షణలు నేర్పితే పెద్దగైన తరపు దానిలో నుంచి ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచుకొని. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభా, నమ్మకమైన మా దేవ, ఇదిగో నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు. పిల్లల యొక్క విధులు వారికి నేర్పాలి. నీ అందు క్రమశిక్షణ, నడత, ప్రవర్తన ఎలా ఉన్నాయి పరీక్షించాలి, పరిశోధించాలి. ఇచ్చిన ఫోనును ఎలా వాడుతున్నారు, ఇచ్చిన కారును ఎలా వాడుతున్నారు, ఇచ్చిన బైక్ ఎలా వాడుతున్నారు, ఆయా ఇచ్చిన మంచి స్కూల్లో ఎలా వారి పేరు ఉంటుంది, వారి యొక్క ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నారు, వారి యొక్క క్రమశిక్షణ ఏమైంది, సంఘంలో, సొసైటీలో, ఆయా మరి వీధుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో వారు ఏమై ఉన్నారో, ఆ మంచి ప్రవర్తన ఏమై ఉన్నదో ఒక కన్ను తల్లిదండ్రులు బిడ్డలపైన వేసేలాగున్న తండ్రి వాక్యాన్ని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. ఆ ధర్మాన్ని పిల్లలకు నేర్పే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులను తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో కూడి వచ్చిన బిడ్డలను బట్టి పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అదా మా దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని బట్టి, పోలీసు వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులను బట్టి, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించు. డాక్టర్, నర్సుల, నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం, ప్రపంచ పేషెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి. మా యొక్క దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని, మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంటున్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి తన యొక్క పరిపాలన, వారి యొక్క మంత్రుల పరిపాలన చక్కగా వారు వారికి ఇచ్చిన
ఆ గొప్ప అవకాశాన్ని వారు వాడుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చక్కటి సుఖవంతమైన రాష్ట్రముగా తీర్చిదిద్దుటకు మంచి జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి అయా. మరి రైతు బిడ్డలు పండించిన పంటలకు ఎంతో నష్టం కలుగుతుంది వర్షాల ద్వారా. ఆ నష్టాన్ని ప్రభుత్వం కూర్చులాగిన సహాయాన్ని తెచ్చి అయా. నిజమే, అప్పులున్నాయి తెలంగాణ ప్రభువుకు, ఎన్నో అప్పులున్నాయి ప్రభా. మరి అప్పుల ద్వారా అనేకులను కూడా వాగ్దానాలు చేశారు. వాగ్దానాలకు నిలబెట్టాలి, అప్పులకు నైనా మరి మితిలు కట్టాలి, అప్పులు తీర్చాలి. భారభరితమైన పరిపాలనే వారి చేతిలో ఉన్నది. కానీ నువ్వు గొప్ప దేవుడు, మహాదేవుడు, అటు వారిని నువ్వు ఎన్నుకున్నావు. అటు బిడ్డలకు కావలసిన జ్ఞానము, ధనమును ప్రభా ఏ రీతిగా ముందుకు తీసుకుని వెళ్ళాలో తెలివితేటలు మా యొక్క రాష్ట్రం పట్ల, మా యొక్క సీఎంకు కానీ అయా మరి రాహుల్ గాంధీ కానీ వారి కుటుంబానికి కానీ మంచి పరిపాలన ఇవ్వటకు వారిని, వారి యొక్క జ్ఞానాన్ని కూడా మంచిగా అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా ప్రభా మా యొక్క రైతు బిడ్డలను, మా యొక్క దేశ సరిహద్దులు ఉన్న జవాన్ బిడ్డలను, వారి కుటుంబాలను, అంతేకాకుండా దేశ సరిహద్దుల్లో వారు ఎంతో రాత్రింబగలు నిద్రలు, ఆహారము అంతా కూడా మానుకొని ప్రభు మా కొరకు ఆ సరిహద్దులో కంటికి రెప్పగా మా యొక్క దేశాన్ని కాపాడుతుండగా కావలసిన సహాయం చేయాలి. ఎందుకనగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల విషయంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు నీ వాక్యము ద్వారా నెరవేర్పు జరుగుతున్నాయి. అది రాకడకు సూచనగా మేము గ్రహిస్తున్నాం. అయా యుద్ధాలకు శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. ఇజ్రాయెల్ ప్రాంతాన్ని శాంతి సమాధానంగా ప్రాంతాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి డూబు నాన్నని జ్ఞాపకం చేసుకుని గర్భఫలం దయచేసి మరొక గర్భఫలం దయచేసి ఇచ్చిన కుమార్తె సన్న సాత్విక జ్ఞానమందు వయసున్న నీ అందరూ మనుషులు కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులు పరిచయం చేసి బిడ్డగా బిడ్డను అభిషేకించు. రాష్ట్రం దీవించి ఆరోగ్య బలం ఇచ్చిన తండ్రి ఇచ్చిన ఆరోగ్యని సేవలు బహుబలంగా వాడబట్టుకు సహాయం దయచేయండి. తల్లి తండ్రి ఆత్మకు శాంతి సమాధానం దయచేయండి. విడిచిపెట్టిన కుటుంబాలకు ఓదార్పు దయచేయండి. నా యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను, రక్త సంబంధాలను, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి. మా యొక్క మంగళూరు వంశంలో ఎందరైతే నీ స్వార్థ పరిపాలన కలిగి ఉన్నట్టు కుటుంబాలన్నీ కూడా పేరు పేరును దీవించండి. అయా అన్నలను, వదనకు బావులను బట్టి వారికి అనుగ్రహించి కుమారులను, కుమార్తె అల్లులను కూడా మనమరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మడుదలను వందనలు అనుగ్రహించిన కుమారులను, కుమార్తె అల్లులను కూడా మనమరాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా బంటి విషయంలో ప్రభా నీ చిత్తము నెరవేర్చు, నీ అద్భుత కార్యం జరిగించు, దురాత్మ శక్తులను లాయపరచు. నా జోరడని వేస్తున్నాము. కుమారుడు స్వస్థపరచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. అదే రీతిగా లక్ష్మణ్ విషయంలో కూడా నీ కళలు, దర్శనాలు, నీ మరణ స్వరం కుమారుడు వింటుకు సహాయం దయచేయి. మా ప్రభా మన నాని యొక్క పేరెంట్స్ బట్టి తన యొక్క తల్లిదండ్రులను, చెల్లిని, తమ్ముని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తాం. మా ఇరుగు పొరుగు వారిని ఏకటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఉషాగుడిలో పనిచేస్తున్న నా యొక్క తోటి ఆయా ఆర్టీసీ వర్కర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించు. వాళ్ళు ఇచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేశాను. వివాహ దినములు, జన్మదిన జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ, షుగర్ ఆయా కంట్రోల్లో ఉండడానికి సహాయం దయచేయండి. అటు ఉద్యోగంలో, ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా నీ పరిచయంలో ముందుకు వెళ్ళడానికి కృప దయచేయండి. అనేకమైన వ్యూవర్స్ తండ్రి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేకుల వర్తమానం వింటకు సహాయ కృప దయచేయండి. ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.